వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ప్రముఖ తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ గ్రూప్ 1 2024 ఫలితాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఇచ్చింది. సో ఆ న్యూస్ ఏంటిది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనకు బ్యానర్ హెడ్డింగ్ చూస్తే గ్రూప్ 1 టాపర్లు ఒకే గదిలో ఒకే చోట పరీక్ష రాసిన అభ్యర్థులకు 500 పైచిలుక మార్కులు, మూల్యాంకనంపై అనుమానాలు ఎన్నో, 2 హాల్ టికెట్ నెంబర్ల తేడాతో 44 మందికి సేమ్ మార్కులు, ఆన్సర్ షీట్లు బయటపెట్టాలంటున్న అభ్యర్థులు. సో అదేవిధంగా వీళ్ళు ఒకే మార్కు చొప్పున వచ్చిన వారిలో మచ్చుగా కొన్ని చివరి 3 నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఓవరాల్గా వీళ్ళు ఇవాళ ఇచ్చిన బ్యానర్ హెడ్డింగ్ క్లారిటీగా చెప్పేది ఏంటంటే టాపర్స్ అందరూ కూడా ఒకే గది లేదా ఒకే సెంటర్లో ఉన్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో పూర్తి వివరాలు మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మనకి మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. నమస్తే తెలంగాణ, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో భారీ కుంభకోణం జరిగిందా? క్వశ్చన్ మార్క్. పోస్టుకి ఇంత చొప్పున ఏమన్నా జరిగిందా? క్వశ్చన్ మార్క్. కొంతమందిని ఎంపిక చేసిన వారిని ఒకే గదిలో పెట్టి పరీక్ష ఏమైనా రాయించారా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో వీళ్ళు మేజర్గా ఇక్కడ అడిగేది ఏంటంటే ప్రిలిమ్స్లో ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ని మెయిన్స్లో ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది, ఇలా చేంజ్ చేయడం వల్ల సీక్వెన్సీ అనేది మారిపోయిందని వీళ్ళు ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్నట్టు కనబడుతుంది. సో ఇక్కడ రన్నింగ్ మ్యాటర్లోకి వస్తే గ్రూప్ 1 టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాసినట్టుగా వెల్లడవుతుంది. 500కు పైగా మార్కులు వచ్చిన వారంతా ఒకే గదిలో పరీక్ష రాసిన వారిగా తేట తెల్లమైంది. మెరిట్ మార్కులు, హాల్ టికెట్ నెంబర్లను పరిశీలిస్తే ఒకే గదిలో పరీక్ష రాసిన వారికి 1-2 మార్కులు తేడా ఉండడం లేదా కొందరికి సమానంగా ఉండడం గమనార్థం. టాపర్గా నిలిచిన 3 అభ్యర్థులు ఒకే గదిలో పరీక్ష రాశారని ఇతర అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా ఒక పద్ధతి పరంగా జరిగిందని, మొత్తం గ్రూప్ 1లో ఒక స్కామ్ జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీని మీద ఒక జ్యుడిషియల్ విచారణ జరపాలని పలువురు మంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 2 నెంబర్లతోటి తేడాతో సేమ్ మార్కులు. సో వీళ్ళు ఓవరాల్గా ఈ ఆర్టికల్లో మనకి చెప్పదలుచుకుంది ఏంటంటే టాపర్స్ అంతా ఒకటి రూమ్లో ఉన్నారు, సేమ్ దాంతోపాటుగా 1 నెంబరు 2 నెంబర్ గ్యాప్ తోటి ఇద్దరికి సమాన మార్కులు వచ్చాయి అని ఒక 44 ఎగ్జాంపుల్స్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్ 1 హాల్ టికెట్ నెంబర్కి 506 మార్కులు వస్తే 4 హాల్ టికెట్ నెంబర్ కూడా మళ్ళీ అదే 504 మార్కులు వచ్చాయని వీళ్ళు ఎగ్జాంపుల్కి చెప్తున్నారు. టీజీపీఎస్సీ ప్రకటించిన జీఆర్ఎల్ చూస్తే ఇది నిజమే అన్న అనుమానం కలుగుతుందని తెలుస్తుంది. ప్రతి 2 హాల్ టికెట్ నెంబర్లకు సేమ్ మార్కులు వేశారు. 2 హాల్ టికెట్ నెంబర్ల తేడాతో 44 మందికి ఒకే మార్కులు రావడం గమనార్థం. వీరంతా మెరిట్ జాబితాలోనే ఉన్నారు. ఎన్నో కోణాల్లో చూసినా ఇలా ఉండడానికి ఆస్కారమే లేదు. కానీ ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఉండడం గమనార్థం. 370 మార్కుల వస్తే గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి. కావాలని ఇలా పేపర్లను శాస్త్రీయంగా దిద్దకుండా ఇష్టారీతిన కొంతమందికి పోస్టులు కట్టబెట్టడంలో భాగంగా మార్కులు వేశారని అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వరుస పెట్టి మార్కులు ఎలా వేశారు? ఒక పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ చివరి నెంబర్ 366 గల అభ్యర్థికి 436 మార్కులు వస్తే ముందు అభ్యర్థి 367 నెంబర్కి 438 మార్కులు వచ్చాయి. మరో చోట 732 నెంబర్ గల అభ్యర్థికి 425 మార్కులు వస్తే 733 నెంబర్కి 425.5 మార్కులు వచ్చాయి. ఇలా ఒకరి తర్వాత మరొకరికి పరీక్ష రాస్తే 0.5 మార్కుల తేడా వేస్తారు. వరుస హాల్ టికెట్ నెంబర్లు వరుస పెట్టి మార్కులు ముందు బెంచి వాళ్ళకు వచ్చిన మార్కులు, తర్వాత బెంచి వచ్చిన వాళ్ళ మార్కులు 1 మార్కు లేదా అర మార్కు తేడాలో వచ్చాయి.
ఇదంతా చూస్తుంటే నిజంగా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్ మూల్యాంకనం చేశారా క్వశ్చన్ మార్క్ లేక వరుసపెట్టి మార్కులు వేశారా క్వశ్చన్ మార్క్గా వీళ్ళు చెప్తున్నారు. దాదాపు 360 మంది అభ్యర్థులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా ఒక ప్రాథమిక అంచనా వీళ్ళు వేస్తున్నారు. 2 నెలల్లో పూర్తి గ్రూప్ 1 మెయిన్స్ను 21,000 మంది రాశారు. ఒక్కొక్క అభ్యర్థికి 7 పేపర్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అంటే 1,47,000 సమాధాన పత్రాలు ఉంటాయి, అన్ని సబ్జెక్టు అన్ని పేపర్లు కలుపుకొని. జవాబు పత్రాలను 2 వాల్యుయేటర్ల చేత మూల్యాంకనం చేయిస్తామని నోటిఫికేషన్లో చెప్పారు. ఇద్దరికి 15% మార్కు తేడా ఇస్తే మూడోసారి కూడా మూల్యాంకనం చేస్తా అని వీళ్ళు చెప్పారు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనకి 3 నెలలు పట్టింది గతంలో ఏపీలో జరిగినప్పుడు. కానీ తెలంగాణలో 21,000 మంది స్టూడెంట్స్ యొక్క పేపర్లు కేవలం 2 నెలల్లోనే పూర్తి చేశారు. సో ఇది ఎలా సాధ్యమని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ చెప్పేది క్లియర్ ఏంటంటే గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ 6,000 మంది రాస్తే 3 నెలలు వాల్యుయేషన్ టైం పట్టిందని, అదే ఇప్పుడు 21,000 మంది రాస్తే 2 నెలల్లో ఎలా మూల్యాంకన చేశారు అని వీళ్ళు అడుగుతున్నారు. సో డెఫినెట్లీ దీన్ని కూడా టీజీపీఎస్సీ ఖచ్చితంగా వీళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్సర్ షీట్లు బయట పెట్టండి. గ్రూప్ 1లో రోజుకో భాగవతం వీళ్ళు చూస్తుండడంతో అభ్యర్థుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతున్నదని వీళ్ళు తెలియజేస్తున్నారు. చాలామంది బాధితులు టాప్ ర్యాంకర్స్ యొక్క ఆన్సర్ షీట్ బయట పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు. నేడు మరొక సమావేశం. గ్రూప్ 1 భవిష్యత్ కార్యాచరణ కోసం నిరుద్యోగ జేఏసీ నేతలు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భేటీ అయ్యే అవకాశం ఉంది. మూల్యాంకనపై లోపాలు, అభ్యర్థులకు జరుగుతున్నటువంటి నష్టం, తెలుగు అభ్యర్థులకు జరుగుతున్నటువంటి నష్టంపై చర్చించే అవకాశం ఉంది. సో వీళ్ళు ఇక్కడ ఒక టేబుల్ కూడా ఇచ్చారు, మనం ఇక్కడ చూడవచ్చు క్లియర్గా టేబుల్. 563 హాల్ టికెట్ నెంబర్, అంటే చివరి నెంబర్ హాల్ టికెట్లో చివరి నెంబర్ 563, 565 ఇద్దరు పక్క పక్కనే కూర్చోవచ్చు, ఒక మధ్యలో గ్యాబు. సో ఇద్దరు మార్కులు 348.5, హాల్ టికెట్ 800, 803, ఇద్దరి అభ్యర్థుల మార్కులు 351, హాల్ టికెట్ నెంబర్ 28, 31, ఇద్దరి మార్కులు 356.5, హాల్ టికెట్ నెంబర్ 377, 379, ఇద్దరి అభ్యర్థుల మార్కులు 366.5, హాల్ టికెట్ నెంబర్ 43, హాల్ టికెట్ నెంబర్ 46, ఇద్దరి అభ్యర్థుల మార్కులు 368.5, హాల్ టికెట్ నెంబర్ 362, 367, ఇద్దరి మార్క్స్ 369. సో ఇక్కడ ఇంకో టేబుల్ కూడా ఇచ్చారు, ఇది ఫుల్ హాల్ టికెట్ నెంబర్ రివీల్ చేశారు. ఇక్కడ 276కి 441 వస్తే 278కి 441 సేమ్ స్కోర్. ఇక్కడ ఫుల్ హాల్ టికెట్ నెంబర్ 240 చూసుకోండి, 430 వచ్చాయి. 243 అంటే మధ్యలో 2 నెంబర్ గ్యాప్స్ తర్వాత ఇద్దరు కూడా 430 వచ్చాయి. ఇక్కడ 395 హాల్ టికెట్ నెంబర్ 413.5 వచ్చాయి. ఇక్కడ 397 అంటే మధ్యలో ఇద్దరే గ్యాప్ ఉన్నారు, ఇద్దరు కూడా సేమ్ 4135. ఇక్కడ 260 హాల్ టికెట్ నెంబర్ 412 వచ్చాయి. 263 మళ్ళీ 412 వచ్చాయి, సేమ్ స్కోర్. 201 హాల్ టికెట్ నెంబర్కి 410 వస్తే 204కి 410 వచ్చాయి. 395 హాల్ టికెట్ నెంబర్కి 402 వస్తే 398కి హాల్ టికెట్ నెంబర్కి 402 వచ్చాయి. సో ఇది నిజంగా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యలో కేవలం ఒక అభ్యర్థి, ఇద్దరు అభ్యర్థుల గ్యాప్తో ఇంత పర్ఫెక్ట్గా ఈవెన్ 0.5లలో కూడా మార్కులు రావడం అన్నది ఖచ్చితంగా కొద్దిగా సందేహాస్పదమైనది విధంగానే ఉంది. సో డెఫినెట్లీగా ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా టీజీపీఎస్సీ తొందరగా అడ్రస్ చేయడం వల్ల, అంటే వచ్చినటువంటి ఒక కన్ఫ్యూషన్కి తొందరగా క్లారిటీ ఇవ్వడం వల్ల ఫర్దర్గా అభ్యర్థుల్లో ఒక నమ్మకం అయితే నెలకొల్పినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ ఫీజు కట్టిన ప్రతి అభ్యర్థి అడిగిన సమాధానానికి టీజీపీఎస్సీ ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్.